వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. విజయదశమి సందర్భంగా శని పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న మున్సిపల్ కమిషనర్. నాంపల్లి మండల కేంద్రంలో బస్సు షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు. సూర్యాపేటలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు ఇంట్లో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఎన్ఐటి శ్రీనగర్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు. తెలంగాణ చిట్యాల ప్రజాస్వామిక కార్మిక సంఘం పోస్టర్ను విడుదల చేసిన చిట్యాల శ్వేత. ప్రజా పంపిణీ నియంతో అక్రమ వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న మాచన రఘునందన్. 35వ వార్డులో పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ. గోల్డ్ మెడల్ సాధించిన వాసవి కాలేజ్ క్రీడాకారులు. శాంతి యువత ఆధ్వర్యంలో 10వ రోజు బోనంతో అమ్మవారి పూజలు. జై భవానీ యువత ఆధ్వర్యంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. విజయదశమి సందర్భంగా గురువారం సాయంత్రం జరుగు షమీ పూజా కార్యక్రమాన్ని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంతారెడ్డి తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల మండల పరిషత్ కార్యాలయంలో షమీ పూజా ఏర్పాట్లను పరిశీలించారు. విజయదశమి సందర్భంగా గురువారం సాయంత్రం జరుగు షమీ పూజా కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హనుమంతరెడ్డి తెలిపారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డలో గల మండల పరిషత్ కార్యాలయంలో షమీ పూజ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయదశమి పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లో ఏర్పాటుతో పాటు షమీ పూజ నిమిత్తం జమ్మి చెట్టు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. క్యూ లైన్లతో పాటు మంచినీటి సౌకర్యం, లైటింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వీరి వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, శ్రీ సంతోషిమాత దేవాలయం ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణులపల్లి మురళీధర్, ఉపాధ్యక్షులు పబ్బా ప్రకాశరావు, గోపారపు రాజు, మున్సిపల్ సిబ్బంది వేణు తదితరులు పాల్గొన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో బస్ షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు. పూర్వపు తాలూకా కేంద్రమైన నాంపల్లి మండల కేంద్రంలో బస్సు షెల్టర్ లేకపోవడం వలన ప్రజలు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులకు మండల కేంద్రంలోనే బస్టాండ్ చౌరస్తాలో నిల్వ నీడలేక ఎర్రటి ఎండలో సైతం బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. నాంపల్లి మండల కేంద్రంలో బస్సు షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు. పూర్వపు తాలూకా కేంద్రమైన నాంపల్లి మండల కేంద్రంలో బస్ షెల్టర్ లేకపోవడం వలన ప్రజలు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులకు మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో నిల్వ నీడ లేక ఎర్రటి ఎండలో సైతం బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. కనీసం మహిళా ప్రయాణికుల కొరకు మరుగుదొడ్లు, టాయిలెట్స్ సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలని, బస్సుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొన్నదని, అదేవిధంగా మండల కేంద్రంలో పాఠశాలలు, కళాశాలలకు నిత్యం వచ్చే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు బస్సుల వేళలు తెలియక సరైన సమయపాలన సూచించే సూచిక బోర్డు లేకపోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు మారినా, ప్రభుత్వాలు మారినా నాంపల్లి మండల కేంద్రంలో బస్సు స్టేషన్ ఏర్పాటు చేయకపోవడం మండల ప్రజల దురదృష్టం. నాంపల్లి మండలం నుండి నల్గొండ జిల్లా కేంద్రానికి, రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు వెళ్ళడానికి ప్రతిరోజు నిత్యం ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. కనీసం ఆర్టీసీ అధికారులైన నాంపల్లి మండల కేంద్రంలో బస్సుల సమయాలు తెలియజేసే సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని ప్రజలు, ప్రయాణికులు కోరుకుంటున్నారు. ఇదే విషయంపై ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం జాతీయ అధ్యక్షులు గాలెంక గురుపాదం, చిరు వ్యాపారి ఎస్కే జానీ సత్య న్యూస్ ద్వారా ప్రయాణికుల అవస్థలను తెలియజేస్తూ ప్రజాప్రతినిధులను, అధికారులను మీడియా ముఖంగా నిలదీస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ప్రయాణికులకు అవసరమైన కనీస వసతులు ఏర్పాటు చేయాలని ప్రజలు సత్య న్యూస్ ద్వారా కోరుతున్నారు.
ట్రాఫిక్ కావాలా? ಅದು ಚಾಯ್ ತಂದು ಕೊಡಲ್ಲ ಅದೇ ತಗೋಬಲ್ಲ ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తా వద్ద ఉన్నాము. ఈ బస్టాండ్ చౌరస్తాలో కనీసం నిల్వ నీడ లేక బస్టాండ్ సౌకర్యం లేక సుదూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రయాణికులంతా గంటల తరబడి వేచాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారికి కనీసము ఇక్కడ మహిళా ప్రయాణికులకు బాత్రూమ్ సౌకర్యం కూడా లేదు. వాళ్ళు టాయిలెట్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఈ మండల కేంద్రంలో వివిధ పట్టణాల నుంచి, జిల్లాల నుంచి వచ్చే బస్సులకు కనీసము ఏ సమయానికి ఏ బస్సు వస్తుందనే సూచిక బోర్డు కూడా ఇక్కడ ఆర్టీసీ వాళ్ళు ఏర్పాటు చేయలేదు. దానివల్ల కూడా ప్రజలు ఏ సమయంలో బస్సు వస్తుందనేది తెలియకుండా ఉంటుంది. అనేక ఇబ్బందులకు ఓర్చుకొని ఇక్కడ ఉంటున్నారు. అదే విషయమై మనము ఇక్కడ మండలంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలని, ప్రయాణికులను మనం ప్రశ్నిస్తాము. వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉందో వారి మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మీ పేరు? సార్, గతంలో ఇక్కడ నాంపల్లి మండల కేంద్రంలో ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించిన బస్సుల ప్రయాణం సంబంధించి సమయ సూచిక లేదు. ఇక్కడ ఏ సమయానికి బస్సు వస్తుందో తెలియని పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే నల్లగొండ డిపోకి సంబంధించి గుర్రంపూడు హైదరాబాదు పొద్దుగాల 7:30 రావాల్సిన బస్సు ఓసారి 6:30కు, ఒకసారి 6:45కు వస్తుంది. ఈరోజు మాత్రం 6:50కి వచ్చింది. ఆ సమయ సూచిక లేక వాళ్ళు 7:30 కదా అని పొద్దుగాల బస్సే అది లేదు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైనా చెప్పాలన్నా, ఎవరైనా అడుగుదామన్నా బస్సు సమయానికి వస్తుందా రాదా అనేది కూడా తెలియని పరిస్థితి. అంటే ఆర్టీసీ వాళ్ళు సమయ సూచిక పట్టిక ఇక్కడ పెడితే ఏ సమయానికి ఏ బస్సు వస్తుందనేది తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద మండల కేంద్రం అయినా కూడా పబ్లిక్ టాయిలెట్ లేక మహిళలు వస్తే తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఎక్కడికి వాళ్ళ బహిర్గతాల ప్రాంతాలకు ఎట్లా పోస్తారనేది కనీస జ్ఞానం లేనటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు లేరు. ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉంది. దయచేసి ఆర్టీసీ వాళ్లకు, ఆర్టీసీ ఆర్ఎంకు దయచేసి విన్నవిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ సంబంధించి పబ్లిక్ టాయిలెట్స్ ఒక్కటనే మీరైనా డిపో నుంచి ఏర్పాటు చేయాలని, అదేవిధంగా బస్సులకు సంబంధించి సమయ సూచిక పాటించి ఈ బస్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. డ్రైవర్ మాట్లాడినా, కండక్టర్ మాట్లాడినా ఆ సమయానికి సంబంధించి ఎందుకు ఈ సమయానికి వస్తుంది బస్సు, ముందుగా వస్తుంది, లేటుగా వస్తుందంటే సమాధానం విరుద్ధంగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి సీరియస్గానే దీన్ని పరిణామాలకు ఇచ్చి ఆర్ఎం గారు దృష్టికి తేవాలి. ఖచ్చితంగా నాంపల్లి మండలంలో సమయ సూచిక బోర్డులు పెట్టాలి. అదేవిధంగా బస్టాండ్ ఏర్పాటు చేయాలి. ఈ వివిధ మండలాల్లో గతంలో ప్రజా సంఘాల నుంచి రిలే నిరాహార దీక్షలు చేసినాం. మేము ఒక ప్రజా సంఘాల నుంచి, ప్రజానాట్య మండలిగా ఇతర అంబేద్కర్ సంఘాల నుంచి, దళిత సంఘాల నుంచి చేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు స్పందన లేదు. ప్రభుత్వ అధికారులైనా అదేవిధంగా ప్రజాప్రతినిధులు స్పందించిన పరిస్థితి. ఖచ్చితంగా నాంపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి. సమయ సూచిక బోర్డు ఏర్పాటు చేయాలని, దీన్ని సీరియస్గా ఆర్టీసీ వాళ్ళు తీసుకోవాలనేది నాంపల్లి మండలం నుంచి మేము ప్రయాణికులుగా విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నాంపల్లి పట్టణవాసి అతను నిత్యం బస్సుల కోసం ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రయాణికులు ఏ విధంగా ఉంటున్నారు నిత్యం చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక చిన్నపాటి వ్యాపారస్తుడు, అతనితో మాట్లాడుకుందాము. అన్న నమస్తే, మీ పేరేనా? అన్నగారు, ఇక్కడ మీరు చూస్తున్నారు ఎప్పటి నుంచో ప్రయాణికులు ఏ విధంగా అవస్థలు పడుతూ ఉన్నారు, వారు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మీ మాటలు చెప్పండి. ఇప్పుడు పొద్దుగాల 5 గంటలకు బస్సు ఉంటుంది. అది వెళ్ళిపోయిన తర్వాత 7:15, 7:30 ఒక టైమింగ్ అని ఉంటే దానికి మనకు వచ్చే జనాలకు కూడా ఇబ్బంది ఉంటుంది. కాలేజీ అమ్మాయిలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చదువుకున్న కాలేజీ పోయే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని గురించి ఒక టైమింగ్ అని పెట్టి ఒక బోర్డు పెట్టేసి ఇప్పుడు 5 గంటలకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 7:15 తర్వాత మళ్ళీ 9 గంటలకు వస్తుంది. 9 గంటల తర్వాత మళ్ళీ 11 గంటలకు, 11 తర్వాత మళ్ళీ బస్సు లేదు, 2:30కు ఉంది. దాని మధ్యలో ఒక బస్సు సెట్ చేసి ఒక టైమింగ్ అనేది పెడితే బాగుంటుందని కోరిక ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరూ బస్టాండ్లో ఉన్నటువంటి సమస్యలను, ఇది బస్టాండ్ లేకపోవడం వల్లనే ఇక్కడ ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్తా ఉన్నారు. ఇదే విషయమై మనం మరికొంతమంది ప్రయాణికులను తెలుసుకున్నాము. ఒకసారి చూడండి. అదేవిధంగా ఇక్కడ మహిళలు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకున్నాము. అమ్మ, నీ పేరు ఏం పేరు? ఇది ఏ ఊరమ్మా? మీరు ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాలి. ఇప్పుడు 3:30కు వచ్చినా ఇంతవరకు
అంటే మీకు బస్సు ఏ టైంకి తెలుసాము ఇక్కడ ఇక్కడ 5 గంటలకు ఉన్నాను తెలిసింది కానీ ఇంతవరకు కాలేదు. బస్సు లేదు ఇంతవరకు. ఇక్కడ మనం చూస్తున్నాము కనీసం వాళ్ళకు బస్సు సమయం తెలియడానికి ఎలాంటి ఆధారం లేకపోవడం, ఇక్కడ ఎలాంటి సూచిక బోర్డు లేకపోవడమే కారణంగా కనబడుతూ ఉన్నది. అదేవిధంగా ఇదే విషయాలపైన ఇంకొంతమంది అడిగి తెలుసుకున్నాము. ఇక్కడ మనతో పాటు జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గాలిక గురుపాదం గారు ఉన్నారు. సార్ వారి మాటలో తెలుసుకున్నాము. వాళ్ళు ఏం చెప్తారు ఈ మండలం పైన, వారికి అవగాహన ఏ విధంగా ఉందో బస్ స్టాండ్ విషయమే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం. ముందుగా సత్య న్యూస్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది దసరా సీజన్, ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగించే సమయం. నల్గొండ జిల్లాలో పూర్వపు తాలూకా కేంద్రమైన నాంపల్లిలో అత్యధిక జనాభా ఉంది. 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్నీ ఇటు చింతపల్లి, మల్లెపల్లి, గుర్రంపోడు, చండూరు, మర్రిగూడ, గట్టుప్పల్ మండలాలకు ప్రధాన కూడలిగా ఉంది నాంపల్లి. ఈ కూడలిలో రోజు వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. హైదరాబాద్కు, నల్గొండకు, మిర్యాలగూడకు, అలాగే దేవరకొండకు, పరిసర మండలాలతో పాటు జిల్లాల దూర ప్రయాణాలు కూడా కొనసాగిస్తుంటారు. అయితే ఈ నాంపల్లి పూర్వపు తాలూకా కేంద్రానికి సరైన బస్ సౌకర్యాలు లేవు. ఏదో మున్గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం కొన్ని ప్రత్యేకంగా నాంపల్లి పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో కొన్ని బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. నల్లగొండ, మునుగోడు, దేవరకొండ, హైదరాబాద్ కూడా పరిసర మండలాలతో పాటు హైదరాబాదు రాజధాని కూడా మండలాల వారీగా బస్సులను నడిపించడానికి ప్రయత్నం చేశారు. బస్సులు నడుస్తున్నాయి. కాకపోతే సరిపడే ప్రయాణికులకు అవసరమైనన్ని బస్సులు మాత్రం ప్రస్తుతం లేవు. ఇంకిన్ని మరిన్ని బస్సులు నల్గొండ డిపో, అలాగే దేవరకొండ డిపో నుండి కూడా అత్యధికంగా బస్సులు నాంపల్లి ద్వారా ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతం నుండి రాష్ట్ర రాజధాని దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఎక్కువ ప్రయాణం హైదరాబాద్కు చేస్తుంటారు, అలాగే నల్గొండ కూడా చేస్తుంటారు. జిల్లా రాజధాని, జిల్లా కేంద్రం కాబట్టి ఎక్కువ బస్సులు దేవరకొండ డిపో నుండి, నల్గొండ డిపో నుండి నాంపల్లి ద్వారా యాదగిరిగుట్టకు కూడా ఇటీవల బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ ఒక్క బస్సు తోటి ప్రయాణం కొనసాగించడం ఇబ్బందికరంగా ఉంది ప్రయాణికులకు. మరిన్ని బస్సులు పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు మరి గంటకో బస్సు కూడా ఏర్పాటు చేసినా కూడా ప్రయాణికులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. అలాగే నాంపల్లి ద్వారా శ్రీశైలానికి, నార్కట్పల్లి డిపో నుండి శ్రీశైలానికి కూడా బస్సు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ నాంపల్లి ప్రాంతం చాలా తీవ్రంగా వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఈ నాంపల్లి పట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నాంపల్లి మండలం నుండి ఎటు వెళ్ళాలన్నా కూడా అర్ధగంటకు బస్సు ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు చాలా సౌలభ్యంగా ఉంటుంది. అలాగే నాంపల్లి పూర్వ తాలూకా కేంద్రం అయినప్పటికీ కూడా ఇక్కడ సరైన ఇప్పటి వరకు కూడా కనీసం బస్ షెల్టర్ కూడా లేదు. బస్ స్టేషన్ పక్కన పెట్టు, కనీసం బస్ షెల్టర్ కూడా లేక ప్రయాణికులు, ముఖ్యంగా మహిళా ప్రయాణికులు, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు తీవ్రంగా కనీసం వాళ్ళు మలమూత్ర విసర్జన చేసుకోవడానికి కూడా సౌకర్యం లేక తీవ్రమైన మానసిక శోభ అనుభవిస్తున్నారు. కాబట్టి ఆర్టీసీ అధికారులు ప్రజాప్రతినిధులకు చెప్పినా కూడా ఎవ్వరు కూడా ఇప్పటి వరకు దశాబ్దాలు గడిచిపోయినా కూడా 7 దశాబ్దాలు స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినప్పటికీ కూడా నేటికి ప్రజలకు కనీస సౌకర్యమైన బస్ షెల్టర్, బస్ స్టేషన్, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏవి కల్పించకుండా కాలం గడుపుతున్నారు తప్ప ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు ప్రయాణికుల పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. వెంటనే నాంపల్లి పూర్వపు తాలూకా కేంద్రంలో అధునాతనమైన సౌకర్యాలతోటి బస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. అలాగే నాంపల్లిలో బస్ డిపో ఏర్పాటు చేస్తే అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే
ఏ బస్సు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ బస్సులకు సంబంధించి సూచక బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని కూడా మన జాతీయ అంబేద్కర్ యువత కేంద్రం తరఫున ఒక అధ్యక్షునిగా గాలెంక గురుపాదం నేను నాంపల్లి మండల కేంద్రానికి చెందిన వ్యక్తిని కాబట్టి ఈ డిమాండ్ చేస్తున్నా. చూసాము. అదేవిధంగా నాంపల్లి మండలంలో బస్ షెల్టర్ లేకపోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఇక్కడ ఇటీవల ప్రభుత్వం ఏమైతే విడుదల చేసిందో ప్రతి బస్ స్టేషన్ను అదేవిధంగా మండలాల వారీగా బస్ స్టాండ్లకి కొంత నిధులు కేటాయించడం జరిగింది. కానీ ఆ నిధులు కేటాయించిన సమయంలో నాంపల్లి బస్ స్టాండ్ కానీ నాంపల్లి పేరు కానీ లేకపోవడము నిజంగా శోచనీయము. కొన్ని దశాబ్దాల క్రితమేమో ఒక బస్ స్టాండ్ను ఏర్పాటు చేసి తహసీల్దార్ కార్యాలయం పక్కన బస్ స్టాండ్ ఏర్పాటు చేసి అది పిల్లర్లతోనే ఆగిపోవడం జరిగింది. మరి ఇటీవలి కాలంలో గత ప్రభుత్వ హయాంలోనేమో ఒక బస్ షెల్టర్ నిర్మాణం కొరకు నాంపల్లి నడిచెరువులో నిర్మాణం చేద్దామని చూస్తే కొంతమంది అది కరెక్ట్ సరైన విధానం కాదు, చెరువును మొత్తం కూర్చడం జరుగుతుందనే ఉద్దేశంతో దాన్ని నిలిపివేయడం జరిగింది. ఈ 2 పర్యాయాల తర్వాత మళ్ళీ బస్ షెల్టర్ నిర్మాణం కొరకు ఎలాంటి ప్లేసును కూడా కేటాయించట్లేదు, ఆ బస్ షెల్టర్ నిర్మాణం చేయట్లేదు. కాబట్టి దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే ప్రభుత్వము నాంపల్లి మండల కేంద్రము పూర్వ తాలూకా కేంద్రమైనటువంటి నాంపల్లి మండల కేంద్రం పైన దృష్టి సారించి ఇక్కడ ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలాగా అన్ని వసతులు కల్పించాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. ఓవర్ టు స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లో జరిగిన చోరీ కేసును సూర్యాపేటలో పోలీసులు ఛేదించారు. సూర్యాపేటలో 2 రోజుల క్రితం వృద్ధురాలి ఇంట్లో 50 లక్షల విలువ గల బంగారు బిస్కెట్లు, 8 లక్షల నగదు మాయమయ్యాయి. కేర్ టేకర్నే నిందితురాలిగా తేల్చిన పోలీసులు కిలాడి లేడీని పట్టుకున్నారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలు ఇంట్లో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు సూర్యాపేటలో 2 రోజుల క్రితం వృద్ధురాలు ఇంట్లో 50 లక్షల విలువ గల బంగారు బిస్కెట్లు, 8 లక్షల నగదు మాయం. 2 రోజుల్లోనే చోరీ మిస్టరీని ఛేదించిన పోలీసులు కేర్ టేకర్నే నిందితురాలిగా తేల్చిన పోలీసులు 3 నెలలుగా వృద్ధురాలి ఇంట్లో కేర్ టేకర్గా పనిచేస్తున్న కరీమా బేగం ఇంట్లో పెద్ద ఎత్తున బంగారం డబ్బు చూసి కన్నింగ్ ప్లాన్ వేసిన కిలాడి నిందితురాలి నుంచి 43 తులాల బంగారు బిస్కెట్లు, 1.45 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటువైపు కూర్చో. కొంచెం వెనక్కి రండి, వెనక్కి రండి కొంచెం. నమస్కారం మీడియా మిత్రులందరికీ అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు. సూర్యాపేట జిల్లా పోలీస్ తరఫున ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీస్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణానగర్లో డే బిఫోర్ ఎస్టర్డేలో కిందట మనకు కృష్ణానగర్లో ఒక ఇంట్లో భారీ దొంగతనం జరిగింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా మనం పోలీస్ టీమ్స్ SHO 1 టౌన్ వెంకన్న, SHO 2 టౌన్ శివతేజ అండ్ SI 2 టౌన్ సురేష్ అండ్ CCS CI శివకుమార్ అండ్ ఆయన టీమ్స్, ఫింగర్ ప్రింట్స్, క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ ఇవన్నీ ఇమ్మీడియట్లీ రష్ కావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఫిర్యాదుల దారునితోటి మన వాళ్ళు సంప్రదిస్తే 4 బంగారు బిస్కెట్లు ఒరిజినల్ 24 కొంత క్యాష్ పోయినట్టు మనకు ప్రాథమికంగా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్లీ మన పోలీస్ టీమ్స్ 4 టీమ్స్గా విడిపోయి వేరియస్ ప్రాంతాల్లో ఉన్నటువంటి టెక్నికల్ క్లూస్ అదేవిధంగా ఆ ఇంట్లో ఉన్న వారితోటి ప్రశ్నించగా ఆ ఇంట్లో 86 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఫిర్యాదుదారుని తల్లి నివాసం ఉంటుంది. ఆమెకు బాగోగులు చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ని పెట్టడం జరిగింది. కరీమా బేగం అని, ఈమె 45
ఈ యొక్క ఫిర్యాదుదారుని ఇంట్లోనే వాళ్ళ తల్లి బాగోగులు చూసుకోవడానికి నివాసం ఉంటుంది. సో ఈ సందర్భంగా మనం ఎవరు చేసిర్రు అనేటువంటి దాన్ని ఛేదించడానికి టెక్నికల్ క్లూసు, సైంటిఫికల్ క్లూసు కలెక్షన్ కోసం 4 టీంలని వివిధ ప్రాంతాలకు ట్రాక్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో ప్రధానమైనటువంటి అనుమానం ఈ యొక్క ఇంట్లో ఉన్నటువంటి కేర్ టేకర్ మీదనే రావడం జరిగింది. పోలీసులు ఇమ్మీడియట్లీ తమదైన శైలిలో విచారణ చేయడం, ఆ యొక్క కేర్ టేకర్గా ఉన్నటువంటి కరీమా బేగం తమ యొక్క గిల్టీని ఒప్పుకొని ఈ యొక్క బంగారాన్ని ఎక్కడెక్కడ దాచిపెట్టిందనే విషయం మనకు తెలియజేయడం, ఇమీడియట్లీ పోలీసులు మనం వాటిని స్వాధీనపరచుకోవడం జరిగింది. 40 తులాల బంగారం బిస్కెట్లు మనకి ఈరోజు స్వాధీనమైనవి. అదేవిధంగా 3.6 తులాల చంద్రహారం చైను ఎస్బీఐ కూసుమంచిలో ఈ యొక్క నిందితురాలు తనాఖా పెట్టడం జరిగింది. ఈమె సమక్షం నుంచి 1,75,000 రూపాయల నగదును కూడా సీజ్ చేయడం జరిగింది. ఈమె ఏంటంటే ఈ యొక్క బాధితురాలుకి ఎవరైతే తల్లికి 86 సంవత్సరాల వయసున్నటువంటి వృద్ధురాలికి సపర్యలు చేయడానికని లాస్ట్ 3 నెలల క్రితం చైన్ కావడం జరిగింది. ఈమె నమ్మకంగా పనిచేస్తూ వాళ్ళు ఎక్కడైతే సీక్రెట్గా పెట్టేటువంటి వివరాలన్నింటినీ తెలుసుకొని ఎక్కడెక్కడ విలువైన వస్తువులు పెడతారు అనేటువంటి వివరాలను తెలుసుకొని వాళ్ళు లేని సమయంలో ఇంట్లో వృద్ధురాలు ఒకతే ఉన్నప్పుడు ఆమెని మోసం చేస్తూ ఆమెకు తెలియకుండానే ఇవి దఫాలుగా ఈ యొక్క బంగారం బిస్కెట్లు అయితేమి, క్యాష్ అయితేమి, బంగారం అయితేమి వీటన్నిటినీ దొంగతనంగా తరలించుకపోవడం జరుగుతూ వస్తుంది. వీరు మొన్నటి రోజు దీన్ని గుర్తించి మనకు పోలీస్కి ఫిర్యాదు చేయడం, మనం 24 గంటల లోపలనే సూర్యాపేట పోలీసులు ఇమ్మీడియట్లీ సీరియస్గా తీసుకోవడం, దీన్ని దాదాపు ఈరోజు 53 లక్షల విలువైనటువంటి ఈ యొక్క బంగారు నగలని ఇంకొక 3.6 తులాల చంద్రహారాన్ని మనం ఎస్బీఐ కూసుమంచి నుంచి రిలీజ్ చేపియాల. అదేవిధంగా 1.75 ల్యాక్స్ క్యాష్ని మొత్తంగా చూసుకుంటే 55 లక్షల సొమ్ముని ఈరోజు మనం రికవరీ చేయడం జరిగింది. ఈమె మీద గతంలో ఏమో కేసులు ఉన్నాయి, ఈమె ఒక్కతే చేసిందా, ఇంకెవరైనా సహాయం చేసినారా, ఇంకా ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయిన అనేది మనం ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో డీటెయిల్గా తీసుకురావడం జరుగుతుంది. ఈమెకు ఖచ్చితంగా తీవ్రమైన శిక్ష పడేటట్టు మనం టెక్నికల్గా కనెక్ట్ చేస్తూ ఇలాంటి దొంగతనాలు చేసేటువంటి వాళ్ళని మనం సమాజాన్ని జాగ్రత్తతో ఉండాలని మనం కోరడం జరుగుతుంది. అందుకోసం సీసీటీవీలు అనేవి ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా డయల్ 100 కాల్ చేయడం. తెలంగాణ రాష్ట్ర పూల పండుగను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనే ఎన్ఐటి శ్రీనగర్లో చదువుతున్న తెలుగు విద్యార్థినులు కలిసి మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా విద్యార్థినులు ఆటపాటలతో అలరించారు. తెలంగాణ రాష్ట్ర పూల పండుగను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ఎన్ఐటి శ్రీనగర్లో చదువుతున్న తెలుగు విద్యార్థులు కలిసి మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా విద్యార్థినులు ఆటపాటలతో అల్లరించారు. రంగురంగుల పూలతో బతుకమ్మను తయారు చేసి కోలాటంతో ఆడి పాడి మన తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నారు. ఈ బతుకమ్మ వేడుకలలో శ్రీజ, ఉదావత్, జశ్వంత్ కుమార్ యాంకర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రిత్విక్, శ్రీలత, మధు, రిత్విక, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని సారాజిపేట గ్రామంలో తెలంగాణ ప్రజాస్వామిక కార్మిక సంఘం ఆవిర్భావ సభ పోస్టర్లు ఆలేరు కన్వీనర్ గుళ్లపల్లి వెంకటేశ అధ్యక్షతన చిట్యాల శ్వేత ఆవిర్భావ సభ పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమిత్ షాలు కలిసి ఆర్ఎస్ఎస్ ఎజెండాను కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాలను ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని షారాజీపేట గ్రామంలో తెలంగాణ ప్రజాస్వామిక కార్మిక సంఘం ఆవిర్భావ సభ పోస్టర్లు ఆలేరు కన్వీనర్ గుళ్లపల్లి వెంకటేశ అధ్యక్షతన చిట్యాల శ్వేత ఆవిర్భావ సభ పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమిత్ షాలు కలిసి ఆర్ఎస్ఎస్ ఎజెండాను కార్పొరేట్ శక్తుల అనుకూల విధానాలను ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. కన్వీనర్ సుద్దాల నాగరాజు మాట్లాడుతూ కార్మికుల పక్షాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధానమైన డిమాండ్లతో ఈ నెల అక్టోబర్ 12వ తేదీన జరగబోయే తెలంగాణ ప్రజాస్వామిక కార్మిక సంఘం ఆవిర్భావ సభ విజయవంతం చేయాలని ఆటో యూనియన్ కార్మికులు, గౌడ సంఘం కార్మికులు, గ్రామ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజాస్వామిక కార్మిక సంఘం నాయకులు సుధాగాని శ్రీలత, రచ్చా రామనర్సయ్య, దూడల సిద్ధయ్య, దూడల శ్రీనివాస్, మొరిగాడి అశోక్, దూడల వీరస్వామి, మొరిగాడి ఉపేందర్, మొరిగాడి శ్రీను, ప్రభాకర్, లింగయ్య, యాదగిరి, నర్సయ్య, భిక్షపతి, సంతోష్, ఉప్పలయ్య, లక్ష్మణ్, షారాజిపేట యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ బిఆర్ అంబేద్కర్ కో కార్మికుల ఐక్యత అంత మనోళ్ళే కదే కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత చికాగో నగర అమరవీరుల ఆశయాలను సాధిద్దాం. చికాగో నాడు మా కార్మికుల సంఘం తరపున ఆవిర్భావ సభను మేము యాదాద్రి జిల్లాలో షారాజీపేటలో ఒక కార్యక్రమాన్ని ఫంక్షన్ హాల్ వచ్చేసి మనకి ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున మేము కార్యక్రమాన్ని చేస్తున్నాము. దీన్ని చాలామంది ప్రజలు, మా అన్నలు అక్కలు హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు మొల్గూరు యాకన్న గౌడు. నేను కార్మిక సంఘం కో కన్వీనర్ను రాష్ట్ర. ఈరోజు భారతదేశంలో వాళ్ళ 10 గంటల పనిదినం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఓడించి ఖచ్చితంగా కార్మికుల ఐక్యతను చాటుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. 12వ తారీఖు మాత్రం సభను విజయవంతం చేయాలని నేను సభాముఖంగా కోరుచున్నాను. ఆ పేరు రచ్చా రామనర్సయ్య, షారాజీపేట గ్రామం, మండలం ఆలేరు, యాదాద్రి జిల్లా. విషయం ఏమనగా మన అసంఘటిత కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి రకరకాల కార్మిక సంఘాలు పుట్టుకొచ్చినా కూడా ఈ తాపీ మేస్త్రులు కావచ్చు, వివిధ వర్గ కార్మిక వర్గాలంతా అందరికీ వర్తించే విధంగా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ ఐక్యంగా ఉండి సభను ఎంత విజయవంతం చేసి మనకున్నటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ జై తెలంగాణ. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రజా పంపిణీ బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ టీటీ మాచన రఘునందన్ అన్నారు. నాంపల్లి మండల పరిధిలో ప్రజా పంపిణీ బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తూ ఇతర జిల్లాలకు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పౌర సరఫరాల శాఖ మరియు నాంపల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు జరపగా మండల పరిధిలోనే టీపీ గౌరారం శివారులో అక్రమంగా నిల్వలు చేసిన ప్రజా పంపిణీ బియ్యాన్ని సుమారు 20 బస్తాల బియ్యం పట్టుబడినట్లు తెలిపారు. ప్రజా పంపిణీ బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు. నాంపల్లి మండల పరిధిలో ప్రజా పంపిణీ బియ్యంతో అక్రమ వ్యాపారం చేస్తూ ఇతర జిల్లాలకు తరలిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పౌర సరఫరాల శాఖ మరియు నాంపల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు జరపగా మండల పరిధిలోని టీపీ గౌరారం శివారులు అక్రమంగా నిల్వ చేసిన ప్రజా పంపిణీ బియ్యాన్ని సుమారు 20 బస్తాల బియ్యం పట్టుబడినట్లు తెలిపారు. అనంతరం పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ సత్య న్యూస్తో మాట్లాడుతూ TS 07 UK 7569 నంబర్ కలిగిన అశోక్ లీలాండ్ బండి నందు రంగారెడ్డి జిల్లా నుండి ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి అదేవిధంగా నాంపల్లి మండల పరిధిలోని టీపీ గౌరారం వద్ద నిల్వ చేసిన ప్రజా పంపిణీ బియ్యాన్ని కొనుగోలు చేసుకుని నాగర్ కర్నూలు జిల్లాకు తరలిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం తెలియడంతో సుమారు 70 బస్తాల ప్రజా పంపిణీ బియ్యాన్ని పట్టివేయడం జరిగిందని తెలిపారు. నాంపల్లి మండలానికి చెందిన కొందరు వ్యక్తులు ఇలాగే పలుమార్లు ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమ మార్గంలో కొనుగోలు చేసి దందా నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉందని, పలుమార్లు పట్టుబడితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. పట్టుబడిన ప్రజా పంపిణీ బియ్యాన్ని నాంపల్లి పౌర సరఫరాల శాఖ గోదాంకు తరలించినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన్న రఘునందన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేంది పెందిస్తా గిరి చాలా చేయి రాదా. ప్రస్తుతం మనము ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ ఉన్నాము. ఒకసారి ఇక్కడ మనము అనేక మార్లు పీడిఎఫ్ బియ్యం పట్టుబడుతూ ఉన్నాయి. ఈ ప్రజా పంపిణీ బియ్యాన్ని అక్రమ మార్గంలో తరలిస్తున్న కొందరి నుండి గుర్తు లేని వ్యక్తులు ఇవి పలుమార్లు ఈ దందా నడుపుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఆ సమాచారం మేరకు సారు వీటిని సీజ్ చేయడం జరిగింది. సో సారు మాటల్లో తెలుసుకుందాము. ఈ దందా ఇలాగే కొనసాగించవచ్చా, వీటికి ఏమైనా అరికట్టే అవకాశాలు ఉన్నాయా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సత్య న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ముఖ్యంగా అంటే రేషన్ అక్టోబర్ నెలకు గాను రేషన్ ఈ రోజు నుంచే ప్రారంభమైంది, అక్టోబర్ 1 నుంచి. అయితే
కొంతమంది వ్యక్తులు వాళ్ళకు దగ్గర ఓల్డ్ స్టాక్స్ అయినా లేకపోతే న్యూ స్టాక్స్ అయినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మరి వాళ్ళకు తెలిసి అమ్ముతున్నారా తెలియక అమ్ముతున్నారా కానీ కొంతమంది ఏమో ఇళ్ళ దగ్గరనే ఉండి అమ్ముతున్నారు. కొంతమంది ఏమో ఇళ్ళ దగ్గర నుంచి సేకరించి ఒక చోట జమ చేసి మళ్ళీ దాన్ని పెద్ద మొత్తంలో సేకరించి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. అయితే ఈ రకంగా ఎవరైతే ఇండ్ల వద్ద నుంచి రేషన్ బియ్యం సేకరించి మళ్ళీ అధిక ధరకు కొని మళ్ళీ అత్యధిక ధరకు అమ్ముతున్నారో వీళ్ళందరి మీద కూడా 2016 నుంచే మారణ చట్టం ప్రకారం రేషన్ బియ్యం కొన్నా అమ్మినా కానీ పీడీ యాక్ట్ పెట్టవచ్చు. అయితే కొందరు వ్యక్తులు అదే పనిగా మొత్తం బియ్యం కొనడం మళ్ళీ అధిక ధరకు అమ్ముకోవడం ఇట్లాంటి పని పెడుతున్నారు. కాబట్టి వాళ్ళను 1 year జైలుకి పోయే ప్రొవిజన్ కూడా ఉంది. కానీ ఒకసారికి 2 సార్లు 3 సార్లు అట్లయినా కానీ కోర్టు మందలించినా కానీ నేర ప్రవృత్తి మారకుండా అట్లాగే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే 2-3 మార్ల కంటే ఎక్కువ పట్టుబడ్డారో వాళ్ళను చట్టపరంగా కూడా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పటికైనా కానీ ఒకప్పుడు దొడ్డు బియ్యం ఉండే అమ్ముకున్నారు, మానేశారు. మళ్ళీ సన్నబియ్యం వచ్చింది. సన్నబియ్యం కూడా కొంతమంది ఎందుకు అమ్ముకుంటారో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే దొడ్డు బియ్యం తినలేక అమ్ముకున్నామని కొంతమంది అంటారు. మరి దొడ్డు బియ్యం ఇవ్వట్లేదు, సన్న బియ్యమే ఇస్తున్నాం. సన్న బియ్యం అంత మంచి నాణ్యత ఉన్నాయి. అందులో సన్న బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ ఉంటుంది. ఫోర్టిఫైడ్ రైస్ అంటే బజార్లో ఎక్కడ ఏ రైస్ స్టోర్లో కూడా ఏ కిరాణా కొట్టులో కూడా ఈ ఫోర్టిఫైడ్ రైస్ అనేవి దొరకవు. అంత ఐరన్, ఫోలిక్, జింక్ ఈ 3 కలిపిన బియ్యము ఈ రేషన్ బియ్యంలో ఉంటాయి. అంత మంచి రేషన్ బియ్యాన్ని అవి ఏమో తెలియకుండా తెల్లగా ఏమో అర్థం కాకుండా ఎంత బలవర్ధకమైన ఆహారం అంటే ఫోర్టిఫైడ్ రైస్. ఆ ఫోర్టిఫైడ్ రైస్ ఉందన్న సంగతి చాలామంది తెలియదు. దాంతో ఏం చేస్తారంటే రేషన్ బియ్యం ఎందుకు అన్నట్టుగా అమ్ముకోవడానికి అలవాటు పడతారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. సార్, ఇప్పుడు ఇదే నాంపల్లి మండలంలో అదేవిధంగా మరిగూడ, చింతపల్లి వగైరే మండలాలలో అనేక సార్లు పట్టుబడ్డ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నారు. అదేవిధంగా కేసులు అవుతూ ఉన్నాయి. వారిపైన మీరు ఏ చర్య తీసుకుంటున్నారు? అదేవిధంగా ఈ బండిని ఎక్కడ పట్టుకోవడం జరిగింది? వీళ్ళు ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చారు? ఈ ప్రజెంట్ ఈరోజు నాంపల్లి పోలీసులు పట్టుకున్న బియ్యం ఈ నాంపల్లి శివారులో ట్రాన్స్పోర్ట్ అవుతుంటే పట్టుకున్నారు. కొత్తగూడెం ఏదో పేరు ఉంది, నాకు నేను లోకల్ కాదు కాబట్టి తెలియదు. అయితే ఎవరైతే ఎక్కువసార్లు పట్టుబడ్డారో వాళ్ళని ఖచ్చితంగా ఈరోజు నేను గమనించింది ఏంటంటే, నేను కొత్తగా వచ్చిన ఏరియాకి నేను గమనించిన విషయం ఏంటంటే, ఎవరైతే ఒక వ్యక్తి 2-3 సార్ల కంటే ఎక్కువ రేషన్ బియ్యం కేసులో పట్టుబడో వాళ్ళని ఖచ్చితంగా ఈ వ్యక్తికి ఈ హిస్టరీ ఉంది, అంటే రేషన్ బియ్యం కొనడం అమ్మడం ఈ హిస్టరీ ఉంది. కాబట్టి ఈ వ్యక్తి పైన జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ మేరకు కఠిన చర్యలు తీసుకోవడానికి పరిశీలించాలని చెప్పి మేము కలెక్టర్ గారికి లెటర్ రాసి దాన్ని మళ్ళీ ఎస్పీ గారికి పంపితే ఆ తదుపరి మళ్ళీ ఇటువంటి కేసు నమోదు కాకుండా అరికట్టే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ నాంపల్లి మండలంలో విచ్చలవిడి జరుగుతుండడానికి మీ దగ్గర ఏమన్నా అంటే చెప్పడానికి అవకాశం ఉందా? ఇంతకుముందుకు మీరు ఇక్కడికి నాంపల్లిలో నాకు 3-4 కేసులు చూశారు, అయినా కూడా రిపీట్ అవుతూ ఉంది. వీటికి మీరు ఏమైనా హెచ్చరిక జారీ చేస్తున్నారా? ఇప్పుడు ఇంతకుముందే మీరు అడిగిన క్వశ్చన్లో ఒక మాట చెప్పిన, ప్రజలు ఇంతకుముందు దొడ్డు బియ్యం అని అమ్ముకున్నారు, మరి సన్నబియ్యం ఇస్తున్నాం. మరి సన్నబియ్యం కూడా ఎందుకు అమ్ముకుంటున్నారు? అందులో ఫోర్టిఫైడ్ రైస్ ఉన్నాయి, అత్యంత పోషక విలువలున్న ఫోర్టిఫైడ్ రైస్ ఉన్నాయి. అటువంటిప్పుడు మంచి బియ్యం అని తినవచ్చు కదా. లేదు, ఎవరు వస్తారు అమ్మేద్దాము, ఈ యావ అనేది ప్రజల్లో మానాలి. తినడానికి ఇస్తున్నాం కదా. ఇంత మంచి సన్న బియ్యం అంటే ఈ బజార్లో కూడా దొరుకుతారు ఈ సన్న బియ్యం. అంత మంచి సన్న బియ్యం ఎంతసేపు జనాలు ఎవరు వస్తారు? ఇప్పుడు చాలామంది వస్తారు, అమ్ముతావా అని వస్తారు. అమ్మడం ఎందుకు? తింటే ఈ నేరమే తగ్గుతుంది కదా. అదేవిధంగా ఇక్కడ ఇందులో ఓన్లీ నాంపల్లి మండలం చెందినవి ఉన్నాయా, లేకపోతే ఇతర జిల్లాలకు చెందినవి ఉన్నాయా? ఇప్పుడు పట్టుబడ్డ బియ్యంలో పొరుగు జిల్లా నుంచి వచ్చినవి కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. దీనివల్ల మీరు ప్రజలకు చెప్పవలసింది మళ్ళీ రిపీట్ చేస్తున్నా, దయచేసి రేషన్ బియ్యము అమ్మకండి. చేతి జోడించి ప్రార్థిస్తున్నా. రేషన్ బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ ఉంటాయి, అత్యంత పోషక విలువలు గల ఉంటాయి. ఎందుకంటే ఈ ఫోర్టిఫైడ్ రైస్ మీరు బయట కిలో 100 రూపాయల కొనాలని కొనలేరు. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ప్రజలు కూడా అవగాహన కలిగి ఎవరు కూడా ఇంత మంచి నాణ్యత కలిగిన బియ్యాన్ని ఇతరులకు అమ్మొద్దు, సొమ్ము చేసుకునే ప్రయత్నం చేయవద్దు. అది మీకు ప్రభుత్వము ప్రజా పంపిణీ బియ్యాన్ని అందిస్తున్నది. మీరు సక్రమ మార్గంలో వీటిని పోషక విలువలు కలిగిన వాటిని వండుకొని తినడానికి ఇస్తుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతున్నాం. ఓ2 స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్.
ప్రతిరోజు నల్గొండ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ కార్మికులను సన్మానం చేయడం సంతోషంగా ఉందని పుట్ట వెంకన్న తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని 35వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పుట్ట వెంకన్న ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రములతో సన్మానించారు. ప్రతిరోజు నల్గొండ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులను సన్మానం చేయడం సంతోషంగా ఉందని పుట్ట వెంకన్న తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని 35వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పుట్ట వెంకన్న ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలతో పాటు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పగిళ్ల శివ, గంజి దామోదర్, గంజి భిక్షమయ్య, సూర్యపల్లి భద్రయ్య, పొసునూరి యోగానందం, తలారి యాదగిరి, చిలుకూరి ఉపేందర్, పెండెం మణి, నాగుల శ్రీను, వర్కాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. పాటు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు పుట్టెంకన్న గారి ఆధ్వర్యంలో 35వ వార్డు పారిశుద్ధ కార్మికులకు, మహిళలకు మరియు పురుషులకు వాళ్ళకు నూతన వస్త్రములు ఇచ్చి వాళ్ళని సత్కరించడం జరిగింది. ఇదే విధంగా పుట్టెంకన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి 35వ వార్డు ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ముందుగా నల్గొండ నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. 35వ వార్డులో ఈరోజు మున్సిపాలిటీ సిబ్బందికి బట్టలు పెట్టడం జరిగింది. ఆడవారికి చీరలు, మగవారికి బట్టలు పెట్టడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పుట్ట వెంకన్న ఆధ్వర్యంలో 35వ వార్డులో ఈ విజయదశమి అండ్ వినాయక చవితి ఇవి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎల్లప్పుడూ ప్రజాసేవే అంకితం అనుకున్న పుట్ట వెంకన్న గారికి ప్రత్యేక ధన్యవాదములు. ఈరోజు 35వ వార్డులో పారిశుద్ధ కార్మికులకు బట్టల పంపిణీ చేయడం జరిగింది. 35వ వార్డు ప్రజలకు దసరా, నల్గొండ పట్టణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 35వ వార్డులో గల పారిశుద్ధ కార్మికులని ఈరోజు ఘనంగా సన్మానించి వారి యొక్క సేవలను వినియోగించినందుకు వారికి చీరలు పంపిణీ చేయడం జరిగింది. దానిలో భాగంగా 35వ వార్డు ప్రజలందరికీ తరపున నా యొక్క పేరున ధన్యవాదాలు. వెంకన్న పుట్ట. మరియు 35వ వార్డు ప్రజలకు అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు 35వ వార్డులో పుట్ట వెంకన్న గారి ఆధ్వర్యంలో ఈ దేవి నవరాత్ర విగ్రహాలకు, వినాయకులకు, అన్ని పండగలకు పుట్ట వెంకన్న గారి ఆధ్వర్యంలో మంచిగా స్పందన వచ్చి ప్రజలలో ప్రతి ఒక్కరికి అందరి పేరున దాతగా ఇచ్చి విగ్రహాలకు, కనకదుర్గ మాతలకు అందరికీ సేవా దృక్పథంతో ఈరోజు పారిశుద్ధ కార్మికులకు అందరికీ బట్టలు ఇవ్వడం జరిగింది. దసరా కానుకగా అందరూ మంచిగా ఉండాలని, మా యొక్క ఆయుర్వేదంలో ఉండాలని కోరుకుంటున్నాం. యూత్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని నాగపూర్లో 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరిగిన రాష్ట్ర స్థాయి క్రికెట్ మరియు కబడ్డీ అండర్-17 జరిగిన క్రికెట్ మరియు కబడ్డీ ఆటలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాసవి కళాశాల విద్యార్థులు ప్రతిభను కనబరిచారు. కబడ్డీ పోటీలలో రాజస్థాన్ టీంపై తెలంగాణ రాష్ట్రం 7 పాయింట్ల తేడాతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని గోల్డ్ మెడల్ సాధించారు. యూత్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని నాగపూర్లో 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరిగిన జాతీయ స్థాయి క్రికెట్ మరియు కబడ్డీ అండర్-17 జరిగిన క్రికెట్ మరియు కబడ్డీ ఆటలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాసవి కళాశాల విద్యార్థులు ప్రతిభను కనబర్చారు. కబడ్డీ పోటీల్లో రాజస్థాన్ టీంపై తెలంగాణ రాష్ట్రం 7 పాయింట్ల తేడాతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే క్రికెట్ పోటీల్లో మహారాష్ట్రం టీంపై రన్నర్ గెలిచి వెండి మెడల్ సాధించారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంకు చెందిన వాసవి కళాశాల విద్యార్థులు పాల్గొని చక్కటి ప్రదర్శననిచ్చినందుకు గాను వాసవి విద్యా సంస్థల చైర్మన్ మాధారం రమేష్ శేఖర్ విద్యార్థులను మరియు శేఖర్ యూత్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ జనరల్ సెక్రటరీ ఎండి రహమత్ని అభినందించడం జరిగింది.
తదనంతరం వాసవి విద్యా సంస్థల చైర్మన్ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం తరఫున మా వాసవి కళాశాల క్రీడాకారులు ప్రతినిత్యం వేయించడం చాలా సంతోషకరంగా ఉందని తెలిపారు. అలాగే చదువుతో పాటు భవిష్యత్తులో మరిన్ని అవార్డులు తీసుకురావాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. మా కళాశాల తరఫున పాల్గొన్న క్రీడాకారులు కబడ్డీ టీం ఎండి ఆరిఫ్, మధు, శ్రీకాంత్, రాజు, విష్ణురెడ్డి, గణేష్ చందు, పరిషోత్, క్రికెట్ టీం ధనుష్, జశ్వంత్, రామ్ చరణ్, సతీష్, చరణ్. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యూత్ స్పోర్ట్స్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎండి రహమత్, కళాశాల బృందం క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు. बारिश हो रही है, जल्दी जल्दी करो। ए बारिश हो रही है, आ गई बारिश, कोई दिक्कत ना है, कोई दिक्कत नहीं है। तस्वीन तेलंगाना स्कोर थोड़ा दूर हो जाओ। చైన్ పట్టరా, చేతి పట్టుకోండి. ఆడు కొడతారా ఆరిఫ్, అరే ఆడు కొడతారా ఆరిఫ్, చంద్రగాడు ఇద్దరే. గణేష్ గాడన్నా మధు గాడన్నా పట్టాలి. అరే సార్ బద్దలు పట్టాలి సార్. అరే ఆడు లోపల ఊపిరి, మనం తొందరగా అడకురి మీ ఆట అడకురి వదిలిపెట్టేసేయాలండి. మీకు పోయి ఆయన గుద్దిరా అనుకో దెబ్బ తాకుతుందండి. తలా చెప్పు ఆడైపోయింది పోయినా కోపు లేస్తాడు. గుండుగా లేస్తారా, గుండుగా లేస్తాడు, నడిగుడు గుండుగా లేస్తారా. మీకు తొందరగా ఆడకురు. శ్రీకాంత్ వెనక పో, శ్రీకాంత్ వెనక ఏం కాదు. శ్రీకాంత్ వెనక పో, విష్ణు చూసుకోవాలి. రాజుగారు సపోర్ట్ చేయడానికి ఆడ కొట్టగానే వెనకకి వెళ్ళు, పట్టగా నిలబెట్టండి. ఆడ ఒకటైతే కొట్టకూరి. సారీ చెప్పు మా తప్పు చల్ రుకో. సారీ చెప్పు. ఎక్కువ ఆడకు, ఎక్కువ ఆడకు. లేస్తారా శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నల్గొండ పట్టణ కేంద్రంలోని శాంతినగర్లో శాంతియుత ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని గత 10 రోజులుగా వివిధ రకాల అలంకరణలతో పూజలు నిర్వహిస్తూ తమ భక్తిని చాటుతున్నారు. శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నల్గొండ పట్టణ కేంద్రంలోని శాంతినగర్లో శాంతియుత ఆధ్వర్యంలో
ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని గత 10 రోజులుగా వివిధ రకాల అలంకరణలతో పూజలు నిర్వహిస్తూ తమ భక్తిని చాటుతున్నారు. ప్రతిరోజు అమ్మవారి సన్నిధిలో వందల మందికి అన్నదానం నిర్వహిస్తూ అమ్మవారి సేవలో ఉంటున్నారు. 10వ రోజు అమ్మవారికి భక్తులందరూ బోనాలు ఎత్తుకుని ఉమ్మడిగా అమ్మవారి దగ్గరికి విచ్చేసి బోనం సమర్పించారు. కాలనీవాసులకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతియూత్ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. శాంతియూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారిని కాలనీవాసులే కాకుండా చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు, నల్గొండ ప్రజలు విచ్చేసి అమ్మవారిని కొలుస్తున్నారు. ఈ కార్యక్రమంలో శాంతియూత్ సభ్యులు ఎం. శ్రీనివాస్ రెడ్డి, బొల్లా హరీష్, కోమటిరెడ్డి, లోకేష్ రెడ్డి, కట్ట సత్తిరెడ్డి, లింగారెడ్డి, బైరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలం చంద్రయ్య, నందగిరి సాయిరాం, హైటిపాముల శ్రీకాంత్, జిల్లా భానుప్రసాద్, కొక్కు వినయ్ కుమార్, చెర్లపల్లి షణ్ముఖ, పసుపులేటి పవన్ కుమార్, వీరపనేని శ్రవణ్ కుమార్, జిల్లా సాయి, కత్తుల వాసు తదితరులు పాల్గొన్నారు. కొబ్బరికాయ కొట్టుకునేటో ఉంటే అక్కడ కొట్టుకోవచ్చు. ఇక అక్కడే పెట్టాలి, అక్కడే ఉంచాలి.
శ్రీదేవి నవరాత్రి ఉత్సవంలో భాగంగా జై భవానీ యూత్ ఆధ్వర్యంలో 10వ రోజు అన్నపూర్ణ అమ్మవారిని అలంకరణ చేసి కుంకుమ పూజలు నిర్వహించారు. యూత్ సభ్యులు భక్తుల కోసం అమ్మవారి సన్నిధిలో ఏర్పాట్లను నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా జై భవానీ యూత్ సభ్యులు ఏర్పాట్లు చేశారు. శ్రీదేవి నవరాత్రి ఉత్సవంలో భాగంగా జై భవానీ యూత్ ఆధ్వర్యంలో 10వ రోజు అన్నపూర్ణ అమ్మవారిని అలంకరణ చేసి కుంకుమ పూజలు నిర్వహించారు. యూత్ సభ్యులు భక్తుల కోసం అమ్మవారి సన్నిధిలో ఏర్పాట్లను నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా జై భవానీ యూత్ సభ్యులు ఏర్పాట్లు చేశారు. జై భవానీ యూత్ సభ్యులు ఐతగోని సత్యనారాయణ, పైరు సంతోష్, మహేశ్వర్, మట్టయ్య, రాంబాబు, విజయ్, గణేష్, శివ, యాదయ్య, సత్తయ్య మరియు అమ్మవారిని మహేశ్వర్, మట్టయ్య, రాంబాబు, విజయ్, గణేష్, శివ, యాదయ్య, సత్తయ్య మరియు కాలనీవాసులు, ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి లడ్డు వేలంపాట ఘనంగా జరిగింది. గత 13 సంవత్సరాలుగా మా కాలనీలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది 13వ వార్షికోత్సవం. ప్రతి సంవత్సరం చాలా ఘనంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం. 25వ వార్డులో చాలా ప్రజలంతా కలిసి సంతోషంతో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరిపించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కాలనీలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మా కాలనీ మీద ఉండాలని ఈ నవరాత్రి ఉత్సవాలు జరిపించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం అనుకున్న దానికంటే ఘనంగా ఈ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు నల్గొండలోనే ఇంత పబ్లిక్ తోటి నిర్వహించుకోవడం ఎక్కడ కూడా ఉండదు. కోలాటాలు, నృత్యాలతోటి ప్రతిరోజు ఒక సాంస్కృతిక కార్యక్రమాలతోటి నిర్వహించడం జరుగుతుంది. ఈ జై భవానీ యూత్ ఆధ్వర్యంలో ఇప్పటికీ 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. జై దుర్గా. 25వ వార్డులో జై భవానీ యూత్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని 25వ వార్డులో ఘనంగా అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అందరూ పాల్గొని ఈ ఉత్సవంలో జయప్రదం చేయాలి. హెడ్లైన్స్ మరోసారి. విజయదశమి సందర్భంగా శని పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న మున్సిపల్ కమిషనర్. నాంపల్లి మండల కేంద్రంలో బస్సు షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు. సూర్యాపేటలో ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంట్లో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో
ఎన్ఐటి శ్రీనగర్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు. తెలంగాణ చిట్యాల ప్రజాస్వామిక కార్మిక సంఘం పోస్టును విడుదల చేసిన చిట్యాల శ్వేత. ప్రజా పంపిణీ వ్యయంతో అక్రమ వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న మాచన రఘునందన్. 35వ వార్డులో పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ. గోల్డ్ మెడల్ సాధించిన వాసవి కాలేజ్ క్రీడాకారులు. శాంతి యువత ఆధ్వర్యంలో 10వ రోజు బోనంతో అమ్మవారి పూజలు. జై భవానీ యువత ఆధ్వర్యంలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.